ఓఏబీ అనేది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం మనం. అది మనకి చాలా కామన్‌గా కనపడే సమస్య. ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది, వయసు పైబడిపోయిన పురుషుల్లో గానీ, ఆడవాళ్ళలో గానీ ఎక్కువ కనపడుతుంది. ముఖ్యంగా మనకిది కనపడేది మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళలో. దీనికి కారణాలు చెప్పుకుంటే గనక, ఒకటి మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళలో కొద్దిగా ఈస్ట్రోజన్ హార్మోన్ అవన్నీ ఇవి తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఓవరాల్‌గా కొద్దిగా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ బాగా వీక్ అవ్వడం, తర్వాత బ్లాడర్ యొక్క నియంత్రణ, అంటే బ్లాడర్ మన మూత్రసంచి మన నియంత్రణలో ఉండాలి. అంటే మనకి బ్లాడర్ నిండింది అనే సెన్సేషన్ వచ్చినప్పుడు మనం యూరిన్‌కి వెళ్ళగలగాలి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అనుకువగా లేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఆపుకోగలగాలి. ఈలోపు మనకి యూరిన్ లీక్ అవ్వకూడదు. వీటన్నిటిని కంట్రోల్ చేసే శక్తి మన పెల్విక్ మజిల్స్లో, అంటే కింది భాగంలో పొత్తి కడుపులో మళ్ళీ జననేంద్రియాల చుట్టూ ఉండే కండరాల్లో బలం ఒక కారణం అయితే, ఇంకోటి మన బ్రెయిన్కి తర్వాత మన బ్లాడర్కి ఉన్న కమ్యూనికేషన్ కూడా దానికి ఒక కారణం. సో ఇవి డిస్టర్బ్ అయినప్పుడు, ఆ తర్వాత మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళలో కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అండ్ మగవాళ్ళలో ప్రాస్టేట్ సమస్య వల్ల, అండ్ కొంతమందిలో చీటికి మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దానివల్ల వచ్చే కండిషనే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. సో ఈ పేషెంట్స్ ముఖ్యంగా మన దగ్గరకు వచ్చే సమస్య ఏంటంటే, యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం. అంటే 2-3 గంటలు 4 గంటలకు ఒకసారి మనకి యూరిన్ వెళ్ళాల్సిన సెన్సేషన్ మామూలుగా రావాల్సింది కాస్త అరగంటకు ఒకసారి వెళ్ళాల్సి రావడం, గంటకు ఒకసారి వెళ్ళాల్సి రావడం, వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆపుకోలేకపోవడం, ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్లే ముందే లీక్ అయిపోవడం, తరచూ నిద్ర నుంచి లేవాల్సిన అవసరం పడడం, దీనివల్ల డిస్టర్బ్డ్ స్లీప్ బాగా ఉండడం, ఒక్కోసారి నిద్రలో యూరిన్ లీక్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది జీవనశైలిని బాగా దెబ్బతీసే సమస్య. అంటే ఈ పేషెంట్స్ చాలామంది ప్రయాణాలు మానేస్తారు, ఎవరిళ్ళకి వెళ్ళడం మానేస్తారు, ఎక్కడికైనా వెళ్ళినా సోఫాల్లో కుర్చీల్లో కూర్చోరు. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా బెడ్ని బాత్రూమ్ పక్కన ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అయితే మరీ ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళు వాళ్ళ బెడ్ కింద ఒక మగ్గు పెట్టుకుంటారు, అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి లేక. సో జీవనశైలిని బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి పేషెంట్స్కి మనము లైఫ్ స్టైల్ మెజర్స్ వీళ్ళకి కూడా వర్తిస్తాయి. వీళ్ళకి కూడా లైఫ్ స్టైల్ జీవనశైలిని మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే, సరైన ఆహారం, జంక్ ఫుడ్ తీసుకోకపోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి చేయకపోవడం, ఏదో ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చూస్తూ దీనికి మనం మెడికేషన్స్ ఇస్తాం. అండ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో కనుక ఆడవాళ్ళలో కనుక మన దగ్గరికి ఈ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తుంటే వాళ్ళకు సింగిల్ మెడికేషన్ సరిపోతుంది. బట్ అదే మగవాళ్ళు కనుక మన దగ్గరికి ఈ సమస్యతో వస్తే, ముఖ్యంగా 50-55 పైబడిన వాళ్ళు ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల లాంటి కారణాలు ట్రీట్ చేస్తూ దాంతోపాటు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కూడా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది.